అండి. మొత్తం సబ్జెక్ట్ కమాండ్ రావాలి. బాగా ప్రిపేర్ అవ్వాలి మీరందరూ కూడా. ఓకేనండి. ఈజీ, అందరికీ ఈజీ అవుతది. ప్రిపేర్ అయితే ఏమీ లేదు. నథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చెప్తున్నా కదా, మీరు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. మీ హార్డ్ వర్క్‌తోనే మీకు జాబ్ వస్తది. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఎస్ఏపీ కన్సల్టెంట్‌గా కెరీర్ గ్రోత్ ఉంటది. బ్యాక్ డోర్ ద్వారా, ప్రాక్సీ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఎస్ఏపీ జాబ్ అనేది చాలా కష్టం అండి. కష్టపడితే ఈజీ, ఏది కష్టం కాదు. సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటది. ఒక ట్రైనర్‌గా ఒక పాత్ చూపెట్టాను నేను. డెవలప్ చేసుకోవాలి. డైలీ 1 అవర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాలి. థియరిటికల్‌గా చదవాలి. ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ చూసి ఇంటర్వ్యూ త్రూ అయిపోయే రోజులు వెళ్ళిపోయానండి. కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ రావాలి. నా ట్రైనింగ్‌లో మీకు బిజినెస్ ప్రాసెసే నేర్చుకుంటారు కంప్లీట్‌గా. బిజినెస్ ప్రాసెస్ అంటే ఒక క్లయింట్‌తో ఎలా మాట్లాడాలి, కాన్ కాల్ ఎలా తీసుకోవాలి, టెలిఫోన్ కాన్ఫరెన్స్ ఎలాగా, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేయాలి, బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ ట్రైనింగ్‌లో ఎక్కడ ఉండదండి. ఓన్లీ కాన్ఫిగరేషనే చెప్తారు. బిజినెస్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ప్రతి ఎస్ఐపి కన్సల్టెంట్ తెలుసుకోవాలి. అప్పుడే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్‌లో మీరు కన్సల్టెంట్‌గా ఉండగలుగుతారు. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌తో ప్రాజెక్ట్‌లోకి వెళ్తారు. ప్రాజెక్టులు ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం బిజినెస్ ప్రాసెస్ అనేది మాట్లాడటం రాకపోవడం వల్ల, క్లయింట్ ఇంటరాక్షన్ ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల, కాన్ కాల్, టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకోవడం ఎలాగా, అన్నీ కూడా నా ట్రైనింగ్‌లో మీరు నేర్చుకుంటారు. ఓకేనండి? ఓకేనా? Sir, how to improve or increase our subject knowledge? Like, డెవలప్‌మెంట్ ప్రాక్టీస్ చేయాలి డైలీ 1 అవరు. చేసిన ప్రతి పాయింట్‌ని థియరిటికల్‌గా నేను ఇచ్చిన డాక్యుమెంటేషన్ చదవండి. మేబీ 1 మంత్ లేట్‌గా వెళ్ళండి ఇంటర్వ్యూకి. ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. లాంచ్ అనేది పర్ఫెక్ట్‌గా లాంచ్ అవ్వాలి. అంతే. okay, sir. Thank you, sir. వెంకట్ మాట్లాడండి. వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్? సార్ నేను ఆల్రెడీ వెతుకుని నేర్చుకున్నాను, మీకు తెలిసిందే కదా సార్. తెలుసు స్టోరీ. అదే అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తారు సార్. అక్కడ నాలెడ్జ్ అనే దానికన్నా ఇక్కడ మీది ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో బ్లూ ప్రింట్, ఎంఓఎం, వర్క్ షాప్ ఇలా మెయింటైన్ చేస్తాం అనే ఒక క్లారిటీ అనేది వచ్చింది సార్. రియల్ టైం వర్క్లో ఎలా ఉండబోతుందని ఒక స్ట్రక్చర్ అనేది రియల్ టైంలో మీ ట్రైనింగ్లో మేము ఫేస్ చేసాం సార్. ఇలాగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చి రావడం. కానీ అదర్ ఇన్స్టిట్యూషన్లో ఆ క్లారిటీ లేదు సార్. ఏంటంటే అక్కడ మాకు ఎస్ఐపి అంటే నాకు ఫస్ట్లో ఎలా ఉండేది అంటే సార్, ఓన్లీ ఫర్ ఎర్రర్స్ సాల్వ్ చేయడం అని ఒక క్లారిటీ ఉంది సార్. బట్ ఎప్పుడైతే మీ ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది చేస్తేనే తర్వాత నెక్స్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి రెడీ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చింది సార్. అప్పటి వరకు కూడా మాకు ఈ సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీద తప్ప ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కానీ రోల్ అవుట్ ప్రాజెక్ట్ మీద ఒక ఐడియా అనేది ఏమి లేదు సార్.